దేవా, మరి ఇంతవరకు కూడా మమ్మల్ని క్షేమంగా మంచి ఆరోగ్యంతో ఆయుష్తో ఈ భూమి మీద నిలవబెట్టారు ఆయన. అలాగే మీ కుమారుని శరీరం రక్తంలో పాలు పంపులు పొందుటకు మాకు మరొక అవకాశాన్ని ఇచ్చినందుకే వందనాలు నాయన. మరి దానికంటే ముందుగా కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలతో పంచుకొని చూడగా నాకు తోడుగా ఉండి విలువైన మాటలు నా నోట ఉంచి తండ్రి దేవా, మీ వాక్యమును ధైర్యంగా చెప్పుటకు మంచి ధైర్యమును తండ్రి జ్ఞానమును వివేచన అనుగ్రహించమని వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ మాటలు శ్రద్ధగా వినున్నట్లు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచి పిల్లరా, ఈరోజు ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. ముందుగా మరి యాకోబు సంతతి అయినటువంటి 12 గోత్రాల వారు ఇశ్రాయేలీయులకు మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే గారి ద్వారా ఇవ్వటం జరిగింది. మరి మోషే గారు తదనంతరం యెహోషువ గారు మరి నాయకత్వం తీసుకోవడం మనం చూస్తాం బైబిల్లో. మరి ఆయన కూడా చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులకు అందరూ కూడా నాయకుడు ఎవరు మనకు కనిపించరు. మరి ఆ సమయంలో దేవుడు మరి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించడం మనం చూస్తాం. నిజంగా మరి యెహోషువ గారు ఎప్పుడైతే మరణించిన తరువాత ఇశ్రాయేలు అందరూ కూడా మరి దేవుడు చేసిన కార్యాలు కానీ మరి ఏవి కూడా మరి గుర్తుపెట్టుకున్న వారిగా లేదా తెలుసుకున్న వారిగా లేరు. అసలు దేవుణ్ణి కూడా మర్చిపోయే పరిస్థితి మనం 2వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 10వ వచనంలో మనం చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అలాంటి పరిస్థితుల్లో ఎలా అయిపోయారంటే న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం చివరి మాట 25వ వచనం మనం చదువుకుందాం. ఏమంటే 25వ వచనం 21వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. నాయకుడు లేనప్పుడు మరి సమాజం ఎలా మారిపోతుందంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి మారిపోతుంది. దేవుని యందు ఏమాత్రము భయం భక్తి లేకుండా వారి మనస్సుకు ఏది తోచితే అది చేసేవారిగా మరి ఇశ్రాయేలు అందరూ కూడా మారిపోయారు. ఇంకా రాజులు రాలేదు. ఈ మరి న్యాయాధిపతులు గ్రంథాన్ని ఎవరు వ్రాశారన్నప్పుడు బైబిల్లో మనకు ప్రత్యేకంగా ఏమి వ్రాయబడి ఉండదు. కానీ అనేకుల మరి ఆలోచన ఏంటంటే ఏమంటే ఎవరు రాసి ఉండొచ్చు అంటే మరి అనేకుల అభిప్రాయం ప్రకారం ఎవరు మనకు ఉన్నారు? సమూయేలు గారు. ఎవరండి? సమూయేలు గారు. మొదటి సమూయేలు గ్రంథంలో మనకు ఆయన ఎంటర్ అవుతాడు. అంటే దేవుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం కానివచ్చు, రూతు గ్రంథం కానివచ్చు, సమూయేలు మొదటి గ్రంథం, ఈ 2 గ్రంథం వరకు కూడా మనకు సమూయేలు గారు కనిపిస్తూ ఉంటారు. అంటే దేవుడు మరి సమూయేలు గారి ద్వారా ఈ గ్రంథాన్ని వ్రాసినట్లుగా మరి అనేకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ మరి రాజు లేని లేదా నాయకుడు లేని పరిస్థితుల్లో మరి ఈ న్యాయాధిపతుల కాలంలో ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. అది 19వ అధ్యాయం మనందరికీ తెలిసినదే. చాలా దారుణాలు అక్కడ జరగటం మనం చదువుకుంటూ ఉంటాం. 19వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం చదువుదాం. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. ఆమె ఏం చేసిందంటే అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటి చోటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను.
ఏమండి మరి ఈమె ఎవరు అన్నప్పుడు యోధా బెత్లెహేములో అంటే ఎవరు ఉంటారు అక్కడ? ఏమండి యూదుల సంతతి ఉంటుంది, అంతేనా? అన్యులు అనుకుందామా పోనీ? అన్యులు ఉండే అవకాశం ఉండొచ్చు, ఉండకూడదని మనం చెప్పలేం. ఏమండి దాసులుగా రావచ్చు. అయితే ప్రియులారా, ఇలా మనం చదువుకుంటూ పోతే మరి ఇతన్ని మరి ఆమె తిరిగి తీసుకురావడానికి 3వ వచనంలో ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నట్టుగా ఆమె పెనివిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి అంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. ప్రియులారా, ఈ సందర్భం అంతా కూడా మనం చదువుకుంటే మరి తిరిగి భార్యను లేదా ఉపపత్నిని తీసుకు వెళ్ళడానికి అతడు రావటం, లేవీడు రావటం, మరి తీసుకువెళ్ళడానికి రావటం, మరి అతని మామ మరి పదే పదే మరి వెళ్ళనివ్వకుండా ఈ రాత్రి ఆగు, ఈ పూట ఆగు అని చెప్పేసి అనేక మార్లు ఆపుతాడు. అలా ఆపి ఇంకా విసిగిపోయి ఒక రాత్రి ప్రయాణం అయిపోయి, ప్రియులరా ఇలా మనం వచ్చేపాటికి 11వ వచనం చదువుకుందాం. అతని ఉపపత్ని అతనితో కూడా ఉండెను. వారు యోబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు మనము యోబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదము రండని తన యజమానితో అనగా లేవీనితో చెప్పగా అతని యజమానుడు ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము అంటున్నాడు. అంటే అన్యుల ప్రదేశంలో ఉండడానికి లేవీడు ఏమాత్రం ఇష్టపడలే. అలాంటిది మరి అన్యులను చేసుకోవడానికి ఇష్టపడతాడా? లేదు. కాబట్టి ఆమె కూడా ఎవరని చెప్పవచ్చు మనం? యూదురాలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇలా మరి జరుగుతుండగా చివరికి వీళ్ళు ఎక్కడికి వస్తారన్నప్పుడు 12వ అధ్యాయంలో గిబియా వరకు ప్రయాణము చేయదుమనెను. ఏమండి మరియు అతడు నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కానీ రామలోనే కానీ ఈ రాత్రి బస చేయదుమనెను. అప్పుడు వారు సాగి వెలుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలు ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయుటకు ఎవడును వారికి తన ఇంటికి పిలవలేదు. ఏమండి ఎవరు కూడా బెన్యామీనీయులు ఎవ్వరు కూడా మరి వారిని మరి స్వాగతించి ఇంటికి ఆతిథ్యం ఇవ్వటం అనేది మనకు కనిపించాల, ఎవరు కూడా చేయలే. కానీ మరి చివరిగా ఒక అతను వచ్చాడు, ఒక ముసలివాడు. ఏమండి 16వ వచనంలో సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. ఈ లేవీడు ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడి నుంచే వచ్చి ఎక్కడ ఉంటున్నాడట? గిబియాలో ఉంటున్నాడు. బెన్యామీయులు నివసిస్తున్నటువంటి మరి గిబియాలో నివసిస్తున్నాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తున్నటువంటి ఆ మనుష్యుడిని చూచి నీవు ఎక్కడికి వెళుచున్నావు, నీ ఎక్కడి నుండి వచ్చి అనే డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నాడు. మరి ఇంట్లోకి మరి ఆహ్వానించాడు, వారికి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. మనం అంతా కూడా అది చదువుకుంటాం. పిల్లరా చివరికి 22వ వచనంలో వారు సంతోషించుచుండగా అన్నపానాలు పుచ్చుకొని ద్రాక్షారసం తీసుకున్న తర్వాత వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా. ఏమండి ఆయన చెప్తాడు అప్పుడు 23వ వచనంలో ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి నా సహోదరుల అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెర్రి పని చేయకూడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తె ఉంది, ఆ మనిషిని యొక్క ఉపపత్ని కూడా ఉన్నారు. ఏమండి చివరికి ఆమెను అతని యొక్క లేవీడి యొక్క ఉపపత్నిని తీసుకురావడం, ఆమెను మరి రాత్రి అంతా కూడా మరి ఆమెను పాడు చేసి మరి చంపేయటం, ఉదయాన్నే ఇతడు లేచేపాటికి ఆమె మరి వారి ఇంటి వద్దే మరి గేటు దగ్గర పడిపోయి ఉండటం మనం చదువుకుంటాం. ఉదయాన్నే లేపితే లేవదు, అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. తిరిగి మరి తన ప్రాంతానికి తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెను మరి 12 ముక్కలుగా చేసి ఇశ్రాయేలీల మరి దేశంలోని పెద్దలందరూ మరి ఇశ్రాయేలీలందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఏం జరుగుతుందన్నప్పుడు ఇది చేసింది ఎవరు? ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా చూడలేదని చెప్పేసి
మరి ఇశ్రాయేల్ అందరూ కూడా కూడుకొని మరి మిస్పాకు వస్తారు అందరూ కూడా. ఏమండి, మిస్పాకు వచ్చి ఇది ఎవరి వలన జరిగింది, ఇది ఎవరిది, అసలు ఈ స్త్రీ ఎవరు, ఎవరు ఇలా చేశారన్నప్పుడు మనకు ఏమండి 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనులు వినిరి. ఇశ్రాయేలు ఈ చెడుతనము ఎట్లు చేయబడినో అది చెప్పుడని ఉండగా చంపబడిన స్త్రీ యొక్క పెనిమిటి అయిన లేవీడు ఉత్తరం ఇచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటక నేనును నా ఉపపత్ని వచ్చి ఉండగా మరి గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపదలిచి నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయాను. ఏమండి, మరి ఇదంతా జరిగిన తర్వాత ఏం జరుగుతుందన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకే మాటగా మరి దీనికి పరిహారంగా ఏం చేయాలన్నప్పుడు బెన్యామీనులో చేసినటువంటి ఆ పూకీరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టండి, వారిని మరి చంపి దీనికి పరిహారం చేద్దామని చెప్పేసి మరి ఇశ్రాయేలు చెప్పడం జరుగుతుంది. అయితే వారు దానికి ఒప్పుకోకుండా వారు కూడా యుద్ధానికి సిద్ధం అవుతారు. మరి ఇలా యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఏమండి, మరి ఇశ్రాయేలులో మొట్టమొదటిగా 20వ అధ్యాయం 21వ వచనంలో బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలతో 22,000 మందిని నేలగూర్చిరి. అయితే ఇశ్రాయేలీలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీరిరో ఆ చోటనే మరల యుద్ధము జరగవాలని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. ఏమండి, అలాగే 23వ వచనంలో కూడా చదువుకుంటే ఏమంటే ఇశ్రాయేలు పొరి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధం చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధం చేయకపోవడని చెప్పాడు. ఇలా మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ కూడా ఏమంటే తర్వాత 25వ వచనంలో మనం చదువుకుంటే ఏమంటే ఇశ్రాయేల్లో 18,000 మంది నేలగూల్చి సంహరించారు ఈ బెన్యామీనీయులు. ఏమండి, ఇలా మరి ఇశ్రాయేల్లో అనేకులు వేల మంది చనిపోతూ ఉంటారు. తర్వాత మరి 27వ వచనంలో లేదా 26వ వచనం చివరి మాటల్లో మళ్ళీ ఇశ్రాయేలు ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుటయు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఏమంటే మరి తర్వాత సందర్భంలో తిరిగి మరి ఇశ్రాయేలు మరి దేవుడి దగ్గర సమాధానపడి ఏమండి మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈసారి బెన్యామీనులు చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా వేలకు మంది వాళ్ళు కూడా చనిపోయారు. చివరికి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే బెన్యామీన్లో మరి అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. చాలా తక్కువ మంది మిగిలినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటారు. చివరిగా మళ్ళీ ఇశ్రాయేలు ఏమనుకుంటారంటే మన కుమార్తెలు ఎవరిని కూడా బెన్యామీనీయులకు ఇవ్వకూడదు అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. తర్వాత ఇదంతా యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి బాధపడతారు వాళ్ళందరూ కూడా. ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడతారు. కాబట్టి మరి బెన్యామీను గోత్రం అంతరించిపోతుందని చెప్పేసి మరి యుద్ధానికి ఎవరు రాలేదు, మరి ఈ యుద్ధానికి మనతో పాటు దేవుని తరపున ఎవరు రాలేదని చెప్పేసి ఆలోచించినప్పుడు ఏమండి ఎవరు రారు అన్నప్పుడు ఏమండి 21వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు తమ సహోదరులైన బెన్యామీనులను గురించి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రం ఇశ్రాయేలులో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది, మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకున్నట్లు మనము మన కుమార్తెలను వారికి పెండు చేయదమని యెహోవాతోడిని ప్రమాణం చేసింది కనుక వారి విషయంలో ఏమి చేయదు అని చెప్పుకున్నారు. 9వ వచనంలో మనం సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేవలోనికి ఎవ్వడూ రాలేదని తేలెను. ఏమండి అప్పుడు ఏం చేశారు, వారిలో ఉన్నటువంటి నివాసులందరినీ కూడా చంపేసి కన్యకలు మాత్రం తెచ్చుకొని ఒక 400 మందిని ఏమండి బెన్యామీనుల కోసం మరి వారికి వివాహం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వారికి మరి భార్యలు సరిపోరు. అప్పుడేమవుతుంది, మళ్ళీ షిలోహులోనికి దేవాలయానికి ప్రతి సంవత్సరం కూడా పండగ చేస్తూ నాట్యం ఆడడానికి వచ్చిన స్త్రీలను తెచ్చుకోమని చెప్తారు. ఏమండి తెచ్చుకోమని చెబుతారు. ఇదంతా మనం చూస్తే ప్రియులారా ఇక్కడ చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. దేని వలన ఏమండి ఒక్క స్త్రీ వలన. ఏమండి ఒక్క స్త్రీ వలన ఇశ్రాయేల్లో అనేకులు చనిపోయారు, బెన్యామీనులో కూడా అనేకులు చనిపోయారు. చాలా ప్రాణ నష్టం జరిగింది.
చివరికి బెన్యామీన్లు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. దీని అంతటి కారణం ఏంటి ఏమండి? సరి అయిన నాయకుడు లేకపోవటం, ధర్మశాస్త్రాన్ని వారు ఏమంటే అప్పటికి ధర్మశాస్త్రం వారికి ఉందా లేదా, మందసం వారి మధ్య ఉందా లేదంటే ఉంది, కానీ ఉందా మరి? ఆ మాట కూడా చూద్దాం ఒకసారి ఏమండి. 28వ వచనం చదువుదాం. 20వ అధ్యాయం 28వ వచనం 27 నుంచి చదువుకుందాం. ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉండెను. 28వ వచనంలో అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఏమండి? ధర్మశాస్త్రం మందసం ఉంది, కానీ దాన్ని ఎవ్వరు కూడా పాటించేవారిగా లేరు. నిజంగా మనం ప్రారంభం నుంచి ఆలోచిస్తే ఎవరు మొట్టమొదటి మనకి ఇక్కడ తప్పు చేసిన వారు కనిపిస్తున్నారంటే లేవీని యొక్క ఉపపత్ని. ఏం చేసిందామా? భర్తను విడిచి వేరొకరితో వ్యభిచరించింది. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఎఫ్రాయిం అన్యమందు. ఎవరై ఉండొచ్చు? మరొక వ్యక్తి. ఏమండి? ఎవరై ఉండొచ్చు? ఎఫ్రాయిముడై ఉండదు, అంతేనా? ఎఫ్రాయిం అన్యమంది ఎవరు ఉండొచ్చు ఎక్కువగా? ఎఫ్రాయిముడు అంటే మరొక ఎఫ్రాయిమీనుతో ఆమె వెళ్ళి ఉండొచ్చు. అలా వెళ్ళి ఏమైపోయింది? తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. వాస్తవానికి ఏం చేయాలి అసలు? బైబిల్ ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేసిన వారిని చూద్దాం. ఆ మాటను లేవియాకాండము 20వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. లేవియాకాండము 20వ అధ్యాయము 14వ వచనం, క్షమించండి, 10వ వచనం. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారికిని మరణశిక్ష. ఏ శిక్ష అండి? మరణశిక్ష. అలాగే 18వ అధ్యాయము 20వ వచనం. నీ పొరుగువాని భార్యనైనను భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు అని చెప్పడం జరిగింది. అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో ఏమండి, మరి మోషే గారి ద్వారా ధర్మశాస్త్రంలో ఏం ఆజ్ఞ ఇచ్చాడు అన్నప్పుడు, వ్యభిచరింపకూడదు అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలో వ్యభిచారం కూడా ఒకటి. అది చేసిన వారికి ఏముంటుంది? మరణశిక్ష. ఇప్పుడు నాయకుడు లేడు ఎక్కడ? ఇశ్రాయేల్ మధ్య. కాబట్టి ఎవరు పట్టించుకోలే. ఎవరు పట్టించుకున్నా తిరిగామంటారు, అందరూ అంతే ఉన్నారు, మీరు చేయట్లేదని తిరిగి ప్రశ్న వేస్తారు. చంపడానికి ఎవరికి ఉంది అవకాశం? లేదు. కాబట్టి మా భర్తతో మొత్తానికి గొడవాడింది, తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఇతనే మనసు మార్చుకొని వెళ్ళి తిరిగి తెచ్చుకుందాం అనుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది ఏమండి, ఎవరు చేసింది వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది. ఏమండి? చేసింది నెత్తి మీదకి వస్తుంది. ఇక్కడ తప్పు చేసి వెళ్ళిపోయింది. చివరికి ఏమైంది? ఆమెను కూడా వ్యభిచరించి చనిపోయింది. ఎవరి వలన? బెన్యామీన్లోని అల్లరి మొక్క వలన. ఏమండి? అంటే చిన్నగా ప్రారంభమైంది, అనేకులను చనిపోయేలా చేసింది. మనం అనుకుంటాం చిన్నదేగా అనుకుంటాం, కానీ ఎంత సమస్య తెచ్చిపెట్టిందో చూడండి. ఇశ్రాయేల్లో వేల మంది చచ్చిపోయారు, బెన్యామీనీల్లో వేల మంది చచ్చిపోయారు. అంటే కేవలం ఆమె ఒక్కదైనా తప్పు అంటే కాదు. అసలు ఎవరు ఏమంటే కనపడిన ఇద్దరిని కూడా ఏం చేయాలి? అప్పుడే తెలుసుకున్నారు కదా, వ్యభిచారం జరిగిందని తెలిసింది కదా, తెలిసింది. ధర్మశాస్త్ర ప్రకారం చంపేసినట్టయితే అంతటితో ఏమైపోయేది? సమస్య ఆగిపోయేది. అంతటితో ఆగిపోయిందా? లేదు. ఆమెను తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు తండ్రి ఏం చేశాడు? ఆమె తండ్రి ఏం చేశాడు? పోనివ్వట్లే అంతకి. ఎందుకని? ఆయనకు కూడా భయం, తీసుకెళ్ళి చంపేస్తాడేమో. ఒక తండ్రిగా భయం కదండి. ఇంకా ఆపాడు. ఇంకా ఇప్పుడు ఒక ఆలోచన అదైతే ఎందుకు పంపించలేదంటే, మరి చరిత్రలోకి వెళ్తే మరి యూదుల్లోనట వెంటనే పంపించకూడదంట, అది వాళ్ళకి మర్యాద కాదట. ఏమండి? ఎక్కువ రోజులు అల్లుడిని ఉంచుకోవాలట, అప్పుడు ఘనంగా చూడాలట, లేకపోతే అతనికి అవమానం అట. అదొక కారణం ఉంది. అలాగే మరొకటి మనం ఆలోచిస్తే ప్రియులారా, మరి ఇంకా కుమారులు ఎవరైనా ఉన్నారా ఆయనకు? ఇంకా ఆమె కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారంటే మనకు అక్కడ ఏం రాయించబడలేదు. ఒకవేళ మనం జస్ట్ గెస్ చేస్తున్నాం కేవలం.
అంటే ఒకవేళ కుమారుడు లేదు కదా, అల్లుడు మనతో ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఆపాలనుకున్నాడా? చెప్పలేము అది ఖచ్చితంగా. ఏమండి, ఇలా ఆలోచించుకోవాలి బైబిల్ మనం. మరి అందుకేమన్నా ఆపాడా? లేదా ఆ కుమార్తెను తీసుకెళ్ళి మరి మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటాడా, లేకపోతే అక్కడ తీసుకెళ్ళి చంపేస్తాడా, పగతో వచ్చాడా? చెప్పలేము. ఏమండి, సుమారుగా కొన్ని రోజులు అట్లా ఆపడం జరిగింది. చివరికి విసిగిపోయాడు. ఏమండి, మరి టైం ఎంత అయింది కూడా చూసుకోవాలి. లేవీడు ఏం చేశాడు? అతడు చేసిన తప్పు అదైతే లేవీడు ఏం చేశాడు? మరి సమయం ఎంత అవుతుంది, ఈ సమయంలో వెళ్తే మనం చేరుకుంటాం లేదా, చీకటి పడుతుందా, ఈ సమయంలో వెళ్ళొచ్చా లేదా, ఏమాత్రం ఆలస్యం ఏమండి ఆలోచన చేయాలి, సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. విసిగిపోయి తొందరపాటులో ప్రయాణం అయిపోయాడు. చివరికి ఏమైపోయింది అంటే, బెన్యామీన్లే కదా, మన సహోదరులే కదా అని అక్కడ ఉండడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏం చేశారు వాళ్ళు? ఇంట్లోనికి రానివ్వాల. చివరికి అల్లరి మోకొచ్చేసి ఆమెను పాడు చేయడం జరిగింది. దీనికి కారణం ఎవరు? ఒక కారణం లేవీడు కూడా. ఇలా ఇక్కడ వీరి తప్పు ఇలాగ అనిపిస్తుంది తొందరపాటు వలన. అలాగే లేవీళ్ళు అల్లరి మోక ఉంది. ఎందుకు ఉంది ఏమండి? అల్లరి మోక అలా ఉన్నప్పుడు ఈ పెద్దలందరూ ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? వీళ్ళు ఏం చేశారు? పురుషుడితో శయనించాలనుకున్నారు. అక్కడ మీరు ఆ మాట చదువుకున్నాం కదా ఇందాక. మళ్ళీ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో, అంటే క్షమించండి 20వ అధ్యాయంలో చూడండి. ఆ ముసలివాని ఇంటి దగ్గర సందర్భం 22వ వచనం, 19వ అధ్యాయం క్షమించండి 22వ వచనంలో, వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుని మాట ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఏ కార్యం అట ఇది? దుష్కార్యం. మన పైన ఏం చదువుకుంటున్నాం? ఎరుగునట్లు అంటున్నాడు. ఎరుగునట్లు అంటే తెలుసుకోవాలనే 2 అర్థాలు వస్తాయి బైబిల్లో. ఏమండి, బైబిల్ మనం ఆలోచిస్తే ఎరుగునట్లు అంటే కేవలం తెలుసుకోవడమేనా? మరి దుష్కార్యం ఎందుకు అంటాడు? మరొక మాట ఉంది మన బైబిల్లో. ఏమండి, మరియమ్మ గారు అంటారు, నేను పురుషుడిని ఎరుగని దాన్నే, అంటే పురుషుణ్ణి కూడని దాన్ని అని అర్థం, అంతే కదా. అలాగే యోసేపు గారు ఎప్పటి వరకు ఎరక్కుండెను? పిల్లలు యేసుక్రీస్తు వారు పుట్టినంత వరకు కూడా యోసేపు గారు మరియని ఎరగలేదు. ఎరగడం అంటే తెలియకుండా అని అర్థమా? కలవకుండా ఉండడం అని అర్థం. అలాగే ప్రియులారా, ఇక్కడ ఎరగాలనుకున్నారు. ఇలాంటి సందర్భం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే సొదొమ గొమొర్రాలో కనిపిస్తుంది. అంటే బెన్యామీన్లు ఎలా తయారైపోయారు? ఒక సరి అయిన నాయకుడు లేకపోవడం వలన యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలులో మరి బెన్యామీన్ గోత్రంలో ఎలా అయిపోయారంటే, ఏమండి, పురుషుడు చేయించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అండి, మరి దాన్ని కూడా చూద్దాం. లేవియాకాండము 18వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. లేవియాకాండము 20వ అధ్యాయము క్షమించండి 18, 22వ వచనం. స్త్రీ శయనము వలె పురుషుని శయము కూడదు, అది హేయము. ఏమండి, అది హేయమైన కార్యం. అలాగే 20వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఇదే లేవియాకాండం 20వ అధ్యాయము. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియలు చేసిరు కనుక ఏం చేయాలి? వారికి ఏం చేయాలట? దండేసి పెళ్లి చేయాలా? ఈ రోజుల్లాగా పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు కదండి ఈ సమాజంలో. మరణశిక్ష విధించమన్నాడు. మరణశిక్ష. మరి బెన్యామీన్లు ఎలా తయారయ్యారు? పురుషునితో పోవాలి, ఆ పురుషుని ఎరుగునట్లు అతన్ని బయటికి తీసుకురండి అన్నాడు. పిల్లరా, మరి బెన్యామీన్ గోత్రంలో ఉన్న మిగిలిన వారు వాళ్ళని ఏం చేయాలి? అసలు ఆల్రెడీ ధర్మశాస్త్ర ప్రకారం చంపేయాలి వాళ్ళని. అలాంటి క్యారెక్టర్ ఉన్న వారిని ఇంకా ఉంచారు. అలా ఉంచబట్టి ఏమైంది? ఆ స్త్రీని చంపడం జరిగింది. ఆ స్త్రీని భర్త ఏం చేశాడు? ముక్కలుగా చేసి ఇశ్రాయేల్ దగ్గర పంపించడం జరిగింది. పగ ఎవరిది ఇంతకీ? లేవీనిది. ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారంటే ఒక్క మనిషి మాటలాగా అయిపోయారట. అంటే పగ మాది అన్నట్లుగా తయారయ్యారు. ఏమంటే అందరూ సమాజం అంతా కూడారు ఒక చోట, ఎక్కడ? దేవుడి దగ్గర కూడారు. కానీ దేవుడిని ఏమడిగారు తెలుసా?
యుద్ధానికి వారి మరి మన సహోదరులు కదా బెన్యామీన్లు, మరి వారితో యుద్ధం చేయొచ్చా లేదా అని దేవుడిని అడగల. ముందు వెళ్ళే నిర్ణయం తీసుకున్నారు యుద్ధం చేయాలని. తీసుకొని ముందుగా ఏ గోత్రం వెళ్ళాలని అడిగారు తప్ప, ఏమండి, బెన్యామీనుల మీదకి యుద్ధం ఏ గోత్రం ముందు వెళ్ళాలని అడిగారు తప్ప అసలు యుద్ధానికి వెళ్ళాలవద్దని దేవుడిని అడగలవాళ్ళు. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమండి, ఆ అధ్యాయం అంతా చదువుకోండి. దేవుడి దగ్గరకు వచ్చారు కానీ అసలు యుద్ధం చేయొచ్చా లేదా సహోదరులతో అడగలేదండి. వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఏమండి, ఎవరు ముందు వెళ్ళారు అని అడిగారు. దేవుడేమో సరే మీ ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోండి, యూదా గోత్రం వెళ్ళాలని దేవుడే చెప్పాడు. ఏమైపోయింది, చాలామంది చనిపోయారు. 1000 మంది, 20,000 మంది చచ్చిపోయారు, 18,000 మంది చచ్చిపోయారు. తర్వాత ఒక 30 మంది చచ్చిపోతారు. ప్రియులరా, ఆలోచించండి ఎంత జన నష్టం జరిగింది. దేవుడు కూడా ఎందుకు మరి చంపడానికి అవకాశం ఇచ్చాడంటే అలా పరిస్థితులు బాగోలా. దేవుని ఆజ్ఞ ప్రకారం ఎవరు, ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు నడుచుకోవడంలా దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు. దేవుడిని ఎరగని తరంగా మారిపోయారు. ఏమండి, న్యాయాధిపతులు ఉన్నారు, మరి యాజకులు ఉన్నారు, అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా లెక్క చేసే విధంగా వాళ్ళు లేరు. కాబట్టి నిజంగా అనేకుల జన నష్టం జరిగింది. అలాగే బెన్యామీల తర్వాత ఏమండి ఏడ్చుచూ దేవుడి దగ్గరకు వచ్చారట. మళ్ళీ ఏం చేశారు ప్రార్థన? ఈసారి కన్నీళ్ళ ప్రార్థన చేశారు. అండి, కన్నీటి ప్రార్థన చేశారు. అయినా కానీ సరిపోలా. మళ్ళీ వచ్చారు, కన్నీటి ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చారు. ఈసారి ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన చేసి ఏం చేశారు? తర్వాత దహన బలి అర్పించారు. అండి, సమాధాన బలి అర్పించారు. అప్పుడు మళ్ళీ ఈసారి చెయ్యి ఎవరిపై చెయ్యి ఉందంటే ఇశ్రాయేలు చెయ్యి మనకు పైన కనిపిస్తుంది. తర్వాత బెన్యామీను చంపడం జరుగుతుంది. ఇదంతా చేసిన తర్వాత ఏంటి ఎలా అయిపోయిందని అప్పుడు బాధపడుతున్నారు. ఏమంటే తర్వాత మళ్ళీ బెన్యామీనులతో ఏమంటే మళ్ళీ సమాధాన పడ్డారు. అది ఆ సమాధానం ఏదో ముందు పడితే బాగుండేది. బెన్యామీలు చేసిన తప్పు కూడా ఏంటి, ఆ అల్లరి మొక్కను అప్పచెప్పమన్నప్పుడు వాళ్ళు అప్పచెప్పలా, యుద్ధానికి సిద్ధమయ్యారు వాళ్ళు కూడా. పిల్లరా చూడండి, ఒక చిన్న మరి ఆజ్ఞను మేరటం వలన ఏమండి అక్కడ లేవీయుని ఉపపత్ని మొదలుకొని ఏమంటే ఒక లేవీయుని తప్పు, ఒక తండ్రి తప్పు, అలాగే మరి బెన్యామీనీలు అల్లరి మొక్కను అప్పచెప్పకపోవడం, అలాగే ఇశ్రాయేలు దేవుని దగ్గర సరి అయిన మనవి చేయకపోవడం, సొంత నిర్ణయం తీసుకోవటం, తొందరపడటం, చివరికి సమాధాన పడవలసింది ముందు సమాధాన పడకుండా అంతా అయిపోయినాక సమాధానం పడాలని ఆలోచించారు. చూడండి ఎంత నష్టం జరిగింది. చివరికి యుద్ధానికి రాలేదని చెప్పేసి వాళ్ళని కూడా చంపటం, వాళ్ళ అందరం చెప్పి పురుషుని ఎరగని కన్యకలు మాత్రం తెచ్చుకోవటం. అంటే ఇదంతా దేనికి జరిగింది? దేవుని మాటను వినకపోవడం వలన. మనం కూడా ఏం చేస్తాం? చాలా చిన్న విషయంగా అనుకుంటాం, చాలా చిన్న తప్పులే కదా అనుకుంటాం. ఏమండి, వ్యభిచారమే కదా, ఎవరు చూస్తున్నారు లేని చాలామంది ఇలా ఆలోచిస్తారు. కానీ దాని తర్వాత జరిగే పర్యవసానాలు అంటే దావీదు ఉన్నాడు, ఆయన వ్యభిచారం చేశాడా? చేయలేదా? చేశాడు. కానీ ఆయన దేవుడు ఎందుకు క్షమించాడు? పశ్చాత్తాపం. మరి ఈ పశ్చాత్తాపం లేవిని యొక్క ఉపపత్నిలో ఉందా? ఉంటే ఆమె వచ్చేది ఎక్కడికి? భర్త దగ్గరికి. రాలా, 4 నెలలు ఉందంట. ఎక్కడ? తండ్రి అంట. ఈయనే తగ్గించుకొని, భర్త వెళ్ళి తగ్గించుకొని వెళ్ళాడు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. ఏమండి నిజంగా దేవుని ఆజ్ఞను మేరటం వలన ఎన్ని సమస్యలు వచ్చి పడ్డాయో చూడండి. ఎంత జన నష్టం జరిగింది, ఎన్నో జంతువులు చనిపోయినాయి. మీరు ఆలోచించండి. అంటే పాపం యొక్క పర్యవసానం ఎంత దారుణానికి మరి ఒడిగడుతుందో మీరు ఆలోచించండి. కాబట్టి పిల్లరా, మనకు కూడా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మనకింకా కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. అంటే కొత్త నిబంధన వచ్చేపాటికి వ్యభిచారం చేస్తే తప్పు కాదు కదా. ఏమండి, కంటితో మనసులో హృదయంలో అనుకుంటే జరిగిపోతుంది. అంటే వారికే అంత శిక్ష ధర్మశాస్త్ర ప్రకారం ఉంటే మనకెంత శిక్ష ఉండాలి? మీరు ఆలోచించండి. ఏమండి, మనకు కూడా అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం, ఇవన్నీ మనకు వర్తించవా? ఇంకా కఠినంగా వర్తిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు కూడా శిక్ష ఉంటుంది. ఎవరి వలన శిక్ష ఉంటుంది? ఎవరైతే మనల్ని రక్షించడానికి వచ్చారో. ఏమండి, ఎవరట శిక్షించేవారు? శిక్ష విధించేవాడు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. ఎవరైతే రక్షించడానికి వచ్చారో ఆయన వల్ల మనం శిక్ష పొందేవారిగా మారిపోతాం. ఏమండి, మనం కూడా ఆజ్ఞలను చాలా చిన్నగా తీసుకోకూడదు. ఎంత నష్టం జరుగుతుంది చూడండి మీరు. కాబట్టి ప్రియులారా, మనకు కూడా ఎన్నో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి.
ప్రతి ఆజ్ఞ కూడా దేవుని మాటను మీరితే ప్రతి చోట నష్టం జరుగుతుంది. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా మరి పాటించవలసిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా. కా అందుకే దేవుడు ఇవన్నీ ఎందుకు మనకు రాయించాడు? మన క్రొత్త నిబంధన ఉంటే సరిపోతుంది కదా! మన క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం, దీన్ని పాటించేవారికి ఉన్నాం, ధర్మశాస్త్రం మనకు అవసరం లేదని అనుకుంటారు చాలామంది. ఇవన్నీ ఎందుకు? దుష్టాంతాలట మనకి. ఇవన్నీ చదువుకున్న మనం ఏం చేయాలి? ఇదిగో ఈ తప్పు చేయడం వలన మనకి ఇలాంటి నష్టం జరుగుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆజ్ఞ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, ఇన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం చూడండి. ఒక పెద్ద ఎలా ఆలోచించాలి, ఏమండి? ఒక బెన్యామీనులు పెద్దలుగా ఉన్నవారు వారు ఎలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, యవ్వనస్తులు ఎలా ఉండాలో కూడా మనకి ఇక్కడ అల్లరి మోక వలన కూడా మనకు అర్థమవుతుంది. ఏమండి? ఒక ఆమెను చేర్చినందుకే ఎంతమంది చనిపోయారు వాళ్ళ వలన. అంటే ఒక యవ్వనస్తులు సరిగ్గా లేకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయి? చాలా దారుణాలు జరుగుతాయి. మీరు ఆలోచించండి. ఏమండి? తండ్రి అంట 4 నెలలు ఉంది. బెన్యామీన్లు యుద్ధంలో ఓడిపోయి 4 నెలలు ఎక్కడున్నారు? కొండ మీదకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా 4 నెలలు అక్కడే ఉన్నారట. ఇక్కడ 4 నెలలు ఆమె ఉంటే అక్కడ వాళ్ళు 4 నెలలు అక్కడ ఉన్నారు, రిమోన్ కొండ మీద. ఏమండి? చూడండి ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ఆజ్ఞ విషయంలో చాలా జాగ్రత్తగా మనందరం కూడా పాటించేవారిగా ఉండాలి. ఏమండి? పాటించేవారిగా ఉండాలి. లేకపోతే వాళ్ళన్న భూమి మీద మరణం ఇచ్చాడు, కానీ మనకు నిత్యాగ్ని దండన, కఠినమైన దండన. అది ఎవరైనా కానివచ్చు. చెప్పే బోధకులకు మరి కఠినమైన శిక్ష. ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. ఏ విషయంలో సరే ఆయన మేలు చేసే విషయంలో కానివచ్చు, మనిషి చేసిన దుష్కార్యానికి, చెడుతనానికి శిక్ష విధించడంలో కూడా ఆయన ఏమండి అందరికీ సమానంగానే ఇస్తాడు. ఎవరిని కూడా తక్కువ ఎక్కువ అనేది ఉండదు. కాకపోతే శిక్షలో తేడా ఉంటుందేమో కానివచ్చు. కానీ ప్రియులరా, అందరినీ కూడా ఎవరిని విడిచిపెట్టడు. ఏమండి? దావీదు తప్పు చేసినందుకు మరణాన్ని ఇవ్వలేదు, కానీ చాలా నష్టపోయాడు దావీదు. ఏమండి? కుమారుణ్ణి కోల్పోయాడు. ఆమె భార్యల్ని ఏమండి ఎవరు వ్యభిచరించారు? కుమారుడే. చూడండి ఎంత నష్టం. మోషే ఒక మాటే మీరింది. ఏమండి? పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి నడిపించాలి ఆయన్ని. ప్రియులారా, అంటే ఆ దేవుని ఆజ్ఞను మీరితే చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి మనం అందరం కూడా బైబిల్ చదవాలి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆలోచించలేదు, ధర్మశాస్త్రం వినడానికి ఆసక్తి చూపల. మనకి ఈరోజు చక్కగా ఒకళ్ళు చెప్పే అవసరం లేదు మనకు. కేవలం ఏమండి కొన్ని సంగతులు అర్థం కాకపోవటానికి మరి సేవకులు వాక్యాన్ని వివరిస్తారు తప్ప, మరి మన చేతిలో కూడా బైబిల్ ఉంది, మనం కూడా నిత్యం చదవాలి. ఒక క్రమంలో దేవుడు పెట్టినప్పుడు ఆ క్రమాన్ని దాటకుండా ఉండాలంటే నిత్యం మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇదిగో ఈ నష్టం మనకు జరిగిందని మనకు అర్థమవుతుంది. మనం కూడా మరి ఇలాంటి కార్యక్రమాన్ని జరిగించినప్పుడు మనకు కూడా ఇలాంటి నష్టం జరుగుతుందనే ఆలోచన మనకు కలుగుతుంది. కాబట్టి మన హృదయాన్ని వాక్యం అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుతుంది. ఎప్పుడైతే మనం వాక్యం చదవకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో, లేదా సంఘానికి దూరం అవుతామో, అప్పుడు మనలోనికి ఇవన్నీ కూడా ప్రవేశించి చాలా నష్టాలకు దారితీసే అవకాశం ఉంది. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా ఎల్లప్పుడూ వాక్యానికి దగ్గరగా, సంఘానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ప్రియులరా ఆలోచించండి. నిజంగా ఈరోజు మరి మన కళాశాల ఎందుకు ఉందన్నప్పుడు అనేకులను సేవకులుగా చేయడానికి. కానీ ఎంతమంది సేవకులుగా మారాలని ఆసక్తి కలుగుతుంది? ప్రారంభంలో చూడండి చాలా ఆసక్తి ఉండేది చాలామందికి. ఏమండి? అలా ఆసక్తి ఉండబట్టే ఈరోజు అనేకులుగా మరి సేవకులు ఏర్పడ్డారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో. ఏమండి? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? అనేకులను శిష్యులుగా చేయమన్నాడు ఆయన. శిష్యులుగా చేయమన్నాడు, కేవలం వాక్యం వినేవారిగా చేయమనలా. ఏమండి? అనేకులు ఇప్పుడు నేర్చుకున్న మనం కూడా సేవకులుగా మారాలి, ఒక నాయకులుగా మనం మారాలి. ఏమంటే నాయకులు లేకపోతే మరి యెహోషువ లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంది? అంటే ఒక నాయకుడిగా మారాలి. ఈ నాయకత్వంలో సంఘాన్ని నడిపించాలి. వాళ్ళు కూడా మళ్ళీ నాయకులుగా మారాలి. వాళ్ళు కూడా సంఘాన్ని నడిపించేవారిగా మారాలి. పేతురుని అడుగుతాడు కదా యేసుక్రీస్తు వారు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. చివరికి ఏమండి నీకే తెలుసు అంటాడు. ఎందుకని? ఆయన మనసు తెలుసు ఏంటో. ప్రేమిస్తే ఏం చేయాలన్నాడు? నాకు గొర్రెలు గాయమంటాడు, నాకు గొర్రెలు మేపమంటాడు. ఎవరు మేపుతారు? ఏమండి? వాక్యంతో ఎవరు మేపేది? కాపరే. మరి కాపరులుగా మారాలి. అప్పుడు యేసును ప్రేమించిన వారు అవుతారు.
ఎల్లప్పుడూ ఏమంటే జీవితకాలం అంతా కూడా వచ్చేవారిగా, వినేవారిగా, వెళ్ళిపోయేవారిగా ఉంటే ప్రియులారా, యేసును ప్రేమించేవారు మనం ఎలా అవుతాం మీరు ఆలోచించండి. ఈరోజు కళాశాల నుండి ఎగ్జామ్ రాయమంటే ఎంతమంది? ఒక్కళ్ళు. అంటే మనకు ఉండాలి ముందు ఆసక్తి. అంటే మీకు ఆసక్తి ఉంటే మీరే ఇదిగో మాకు పాఠాలు చెప్పండి అంటారు. అంటే ప్రతిరోజు కూడా ఉదయం ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి, గురువారం బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. అంటే యూట్యూబ్లో కూడా ఎన్నో పాఠాలు ఉన్నాయి, ఎంతోమంది చెప్పారు. అంటే ఎక్కడ ఆసక్తి ఉంది మీరు ఆలోచించండి. దేవుడు కోరుకున్నది ఏంటి? మనమంతా కూడా ఆయన జ్ఞానంతో నిండిపోవాలని, ఈ జ్ఞానంతో సమాజాన్ని మార్చాలని. మరి ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ విషయంలో? ఎవరికి వాళ్ళు పురికొల్పుకోవాలి మనమే. ఎవరు మనల్ని వెనక నుండి పద్దాకులు దగ్గరుండి చెప్పరు. మనమే ఇంకా చిన్నపిల్లలం కాదు. ఏమండి? మనమే ఇంకా చిన్నపిల్లలం కాదు కదా. కాబట్టి ఆలోచించండి పిల్లరా. మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దేవా, మరొకసారి మీ కృతజ్ఞతలు నాయన తండ్రి. న్యాయాధిపతుల గ్రంథంలో తండ్రి నాయకుడు లేనప్పుడు తండ్రి మీ మాటలు, మీ ధర్మశాస్త్రాన్ని ఆచరించినప్పుడు జరిగిన ఎన్నో తండ్రి దారుణాలు మేము చదువుకున్నాం తండ్రి.